కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో మీకు ధైర్య సాహసాలు పెరుగుతాయి, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, ఆలోచనలు చాలా వరకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని సూటిగా ఇతరులకు చెప్పడం, ఏది కూడా మనసులో ఒకటి పైకొకటి కాకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, దానివల్ల సమస్యలు ఏదైనా ఉన్నా మీరు అలా ఓపెన్గా మాట్లాడడం వల్ల సమస్యల్ని మీరు చక్కగా సాల్వ్ చేసుకోవడం, అలాగే లాజికల్ థింకింగ్, ఎనాలిసిస్ పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే దగ్గర ప్రయాణాలకు కూడా ఆస్కారం అనేది ఉంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. ఎక్కువ ఆదాయం కన్నా ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, కుటుంబానికి బంధుమిత్రుల రాక, అలాగే వాగ్దానాలు నిలబెట్టుకునే ప్రయత్నంలో కొంత చికాకులు అధికంగా ఉండడం, ఎంత ధనం వచ్చినా దాని తగినంత అంతే ఖర్చు అవ్వడం వల్ల కొంత మీరు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితులు లాంటివి ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే దాంతోపాటుగా నిర్ణయ సామర్థ్యం అనేది కొంతవరకు తగ్గుతుంది. అంటే ఎలా చేసి అంటే ఒకేసారి రెండింటినీ బేరీజ్ వేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నాల్లో కొంత శ్రమ అనేది అధికంగా ఉంటుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కన్యా రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, కొత్త ఆలోచనలు వస్తాయి, లైక్ కొత్త ఆలోచనలతో నూతన కోరికలు, దాంతోపాటుగా ఈ కార్యక్రమం ఎలా చేస్తే మనం దీంట్లో లాభాన్ని పొందుతాం అనుకునే చక్కటి ఆలోచన సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళే విధానాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఊహించని లాభాలు అనేవి ఏర్పడడం, అలాగే మీరు ఇంతకాలం ఎదురు చూస్తూ ఆగిన విషయాల్లో, అది ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, ఎదురు చూస్తున్న వర్తమానాలు కావచ్చు, లేకపోతే దూర ప్రదేశాల నుంచి వ్యక్తుల నుంచి మీకు ఇన్విటేషన్స్ కావచ్చు, మీ ఆలోచనకి ఒక మంచి ఫ్రూట్ఫుల్గా అంటే అది సక్సెస్ఫుల్గా అవ్వడానికి ఒక మార్గం అనేది ఏర్పడే అవకాశాలు లాంటివి ఒకటి. మీ మాటలతో అందరినీ ఆకట్టుకొని, మీ ఆలోచనలతో అందరినీ ఆకట్టుకొని, మీ సలహాలతో మీరు ముందుకు వెళ్ళిపోవడానికి అనుకూలమైన సమయం. అలాగే వ్యాపారానికి సంబంధించిన కొత్త ఆలోచనలు రావడం, వాటిని ఏ రకంగా మీరు ఎక్స్ప్రెస్ చేసి చేయాలనుకొని కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడడం మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉంది. విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంది.